పరమాత్మని యొక్క శాశ్వతమైన అనుగ్రహం కలుగుతుంది. హరిప్రకాష్ వర్మ గారు, ఉషమ్మ గారు మాకెంతో చక్కని సహృదయులు, సన్నిహితులు, స్నేహితులు. మాకు ఎంతో చక్కని మరి సహృదయంతో మరి పలకరించి ఏ విషయంలో ఏ సహాయం కావాలన్నా కూడా ముందుంటారు. మా ఎక్కువ సమయం ఉండదండి. ఏమ్మా వెళ్ళిపోవద్దండి బావు, ఆయమ్మ పోతానే ఉంది. అందుకే నేను చెప్పేది, మా ఆడవాళ్ళు ఒకరొకరికి పోయే పనేలే. తండో తండాలు, ముగ్గురు ఇద్దరు అనుకోండి. పరమేశ్వరుని ఆలయం కాడి నుంచి మధ్యలో నిలేసి వెళ్ళిపోతాం. ఆడ దయ్యాలు భూతాలు వచ్చి అట్టాకి నిలబడతాయి. పోండి. పేరు దాదైనా ఇదేంటి ఓకే ఓకే. జీ జయరామ్ గారా, ఇక్కడ మృగండ తపస్సు చేస్తున్నారు. అరణ్యానికి వెళ్ళి చుట్టుక బంటి పనింగి అరణ్యానికి చేరుకుని తపస్సు చేస్తున్నాడు. ఎముకలు కొరిగే చలి, ఇలాంటి చలి కాదు, ఇంకా ఎక్కువ చలి. అలాంటి ఆ చలికాలంలో మెడలోతు నీళ్ళల్లో మునిగాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివతాండవం మనకు మే నెలలో మహాభారతం చెప్పుకున్నప్పుడు అప్పుడు విన్నాం. ఇప్పుడు మళ్ళీ శివతాండవం వస్తుంది. ఆ శివతాండవంలో శంఖాలు, ఘంటములు, ఆ శంఖనాదములు, గంటలు, అదేవిధంగా రకరకాలైనటువంటి విన్యాసములన్నీ కూడా వస్తాయి. అదేవిధంగా చలికాలం అంతా కూడా మెడలోకి నీళ్ళల్లో మునిగి తపస్సు చేశాడు. చలికాలం అయిపోయింది, ఎండాకాలం వచ్చింది. 4 అగ్నిగుండాలు 4 వైపులా ఏర్పాటు చేసుకున్నారు. అలా 4 అగ్నిగుండాలు ఏర్పాటు చేసుకుని మధ్యలో నిలచి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అలాగా ఎండాకాలంలో గడిచిపోయింది. వర్షాకాలం వచ్చింది, వానాకాలం. ఆ వానాకాలంలో ఉరుములు, మెరుపులు, భయంకరమైనటువంటి గాలులు. ఆ ఉరుములు, మెరుపులు, గాలుల మధ్య ఆరు బయట నిలబడ్డారు. వర్షం కొండపోతగా పడతా ఉంది. అయినప్పటికీ కూడా చెల్లించలేదు. శరీరానికి బాధ కలిగిన పట్టించుకోలేదు. ఓం నమ శివాయ,
చేస్తున్నారు. వారి యొక్క తపోవేదిమి బ్రహ్మాండ భాండాలకి గబ్బరాకింది. కైలాసవాసు మనసును ఆనందముతో నిండింది. పరమేశ్వరుడికి ఆహా, నా భక్తుడు ఎంత చక్కగా భక్తిగా తపస్చేస్తున్నాడని చెప్పి కైలాసము నుంచి కదలి వస్తున్నాడు. పార్వతీ అమ్మవారు కూడా వెంట తరలిరాగా పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా ఆ మృకండుని ముందు వచ్చి నిలచి, నాయనా మృకండ అన్నాడు పరమశివుడు. జై లక్ష్మీ రమణ గోవింద. పరమేశ్వరుల వారు అంటున్నారు, నాయనా మృకండ, నీ తపస్సుకు మెచ్చాను నాయనా, నీకేమి కావాలో కోరుకో అన్నాడు. మృకండుడు అన్నాడు, స్వామి నాకు సంతానము లేదు కాబట్టి తపస్చేస్తున్నాను, నా కోరిక తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నానన్నాడు. నాయనా మృకండ, నీకు సంతానము లేదని కదా నీ బాధ. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విన్నాయినా, నీకు పుత్ర సంతానం కావాలి, కానీ ఇస్తాను. కానీ ఏమిటి స్వామి? బుద్ధిమంతుడు, యోగ్యుడు, గుణవంతుడు. ఓహో, బుద్ధిమంతుడు, యోగ్యుడు, గుణవంతుడు. స్వామి అటువంటి బిడ్డే నాకు కావాలి. నేను చెప్పేది పూర్తిగా విన్నాయినా. ఎందుకంటే బుద్ధిమంతుడు, యోగ్యుడు, గుణవంతుడైనటువంటి మంచివాడైన కుమారుడు కావాలి అంటే 16 ఏండ్లు మాత్రమే బతుకుతాడు. అలాంటి కొడుకు కావాలా? మంచివాడైతే 16 ఏండ్లు, బుద్ధి లేనటువంటి వాడైతే, గుణహీనుడైతే చాలా ఏండ్లు బతుకుతాడు. అటువంటి కొడుకు కావాలా? కోరుకో అన్నాడు పరమేశ్వరుడు. పరమేశ్వర, కొడుకునిస్తాను అంటున్నావు, ఇచ్చేటటువంటి వాడవు దయామయుడై కొడుకునివ్వక, మంచివాడైతే 16 ఏండ్లు బతుకుతాడు, చాలా ఏండ్లు బతికే గుణహీనుడు కావాలా? బుద్ధిమంతుడై కొంతకాలం బతికేవాడు కావాలంటున్నావు అని ఆలోచన చేశాడు. పరమేశ్వర, కాకిలాగా కలకాలం బతికేదానికంటే హంసలాగా 6 నెలలు బతికితే చాలు. కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి వాడు 16 ఏండ్లు మాత్రమే బ్రతికినా బుద్ధిమంతుడై బతికితే చాలు, లోకోపకారి అయి బతికితే చాలు. కాబట్టి అటువంటి కొడుకునే ఇవ్వండి స్వామి. వెంటనే పరమేశ్వరుడు అన్నాడు, నాయనా మృకండ, నీవు కోరినట్లుగా 16 ఏండ్లు మాత్రమే బ్రతికేటటువంటి బుద్ధిమంతుడైన కుమారుని ప్రసాదిస్తున్నాను, తదాస్తు అన్నాడు. ఆ పలుకులు వినగానే ప్రక్కనే ఉన్నదండి అమ్మవారు. పరమేశ్వరుల వారి ప్రక్కన ఉన్నటువంటి ఆ తల్లిని చూచింది, పార్వతీదేవిని, మరుద్వతి, మృకండుని యొక్క భార్య. తల్లి మనసు కన్న తల్లికే తెలుస్తుంది. భగవంతుడా, ఏమిటి పరీక్ష? నా భర్త మృకండ మహర్షుల వారు 16 ఏళ్ళే బ్రతికినటువంటి కుమారుని కోరుతున్నాడు. పరమేశ్వరుడు తదాస్తున్నాడు. ఇప్పుడు నేను ఏమైపోవాలి, ఏం చెయ్యాలి అర్థముగాక పరుగు పరుగున వెళ్ళి సకల లోకాలైనటువంటి జగజ్జనని కల్పవల్లి భవాని అయినటువంటి ఆ పరమేశ్వరి దేవి పార్వతీదేవి పాదాల మీద పడిపోయింది మరుద్వతి. అమ్మా పార్వతీ, మా విపులాల మాట తిరుగనేరడు, నీవు నా దిక్కుజుమ్మా, సాధువుల పాలి కల్పవృక్షమ్మ, కరుణగా మనసు నీకు కూడా తెలుసు కదమ్మా. నీ భర్త వరమిస్తూ ఉంటే నా భర్త అడిగాడు, ఏమని? 16 ఏండ్లే బతికినా చాలు, మంచివాడు కావాలని. అంటే కన్న కొడుకు 16 ఏండ్లు మాత్రమే బ్రతికి కళ్ళెదురుకుండా మరణిస్తే 16 ఏళ్ళ వయస్సు అంటే మంచి నూనె మీసాల వయసు వచ్చే వయసు. ఆ సమయంలో బిడ్డ మరణిస్తే కన్న తల్లి దుఃఖం ఎందుంటుందమ్మా. అమ్మ పార్వతీదేవి,
అమ్మా అనగానే అప్పుడు ఆ పార్వతీదేవన్నది, తల్లి బాధపడకు, నారు పోసిన వాడు నీరు పోయకుండా మానుతాడా? నీ బిడ్డకు ఆ పరమేశ్వరుడే రక్ష. ఆ పరమేశ్వరుని శివాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అంటారు. ఆ పరమేశ్వరుడు ఏ విధంగా ఈ యొక్క బిడ్డకు అనుగ్రహిస్తాడో ఆయన పాదపద్మాలే నమ్మి సేవించు తల్లి అన్నది పార్వతీదేవి అంతటి మహాతల్లి. వెంటనే పార్వతీ పరమేశ్వరులు అభయప్రదానం చేసి ఆ వరప్రదానం చేసి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయినారు. ఇక్కడ మృకండు మరుద్వతి అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ భూలోకంలో తన యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. అంబపు నీవే అఖిల చేసుకుంటూ తమ ఆశ్రమానికి చేరుకున్నారు. నిజంగా కోరికంటే అలా కోరాలి. ఎందుకంటే లోకానికి ఉపకారము కలిగించే బిడ్డ అంటే పెద్దవాళ్ళు చెప్పారండి, ఏకోపి గుణవాన్ పుత్ర నిర్గుణైన సదైరవి ఏకచంద్ర ప్రకాశైన నక్షత్రై కిం ప్రయోజనం అన్నారు. ఆకాశంలో చంద్రుడు ఒక్కడు ప్రకాశిస్తే లోకానికి వెలుగు. చంద్రుడు లేకుండా నక్షత్రాలు కోటి ఉన్న ప్రయోజనం లేదు. కాబట్టి గుణవంతుడైన కొడుకు పొలములోన ఒకడు గుణవంతుడునే పొలము వెలయు అని గుణము చేత అన్నారు. మంచివాడై లోకానికి మేలు చేసేవాడు అంత మంచి కోరిక కోరారండి. నిజంగా అలాంటి కోరిక కోరాలంటే అది కూడా ఒక జ్ఞానమే. అందరి వల్ల కాదు. కొంతమంది కోరికలు కోరుతూ ఉంటారు, అది చిన్న కోరికలు కాదులే. ఒక ఊర్లోంచి ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకొని పెద్ద అరణ్యాలకు వెళ్ళిపోయి తపస్సు చేస్తున్నారట. అండమాన్ దీవులు పోయి తపస్సు చేస్తున్నారు. ఎన్ని రోజులైనా దేవుడు రాలేదంట. అందులో ఒకడు అనుకున్నాడు, ఓరు నాయన 30 చిక్కులు తిట్టినా 3 పూట్ల తిండి పెట్టేవాడు కొంపలో, అనవసరంగా ఎడివికి వచ్చాము దేవుడా, ఆ దేవుడు కనుక కనిపిస్తే, ఆ దేవుడు కనుక ప్రత్యక్షమైతే, స్వామి నేను మా ఊరికి వెళ్ళిపోతే చాలా స్వామి తపస్సు వద్దు ఏమొద్దని కోరుకుంటాను అనుకుంటున్నాడు. ఆ లోపల దేవుడు ప్రత్యక్షమైనాడు. అరే నాయన భక్తానికి ఏం కావాలరా అన్నాడు. స్వామి నేను మా ఊరికి వెళ్ళిపోవాలి స్వామి, నాకు ఇదేమొద్దు, తపస్సు వద్దు, ఏమొద్దు, ఆకులు అలుగులు గడ్డి నేను భక్తులే చచ్చిపోతా ఉన్నాను. మా ఊరంతా తిరిగిలే, మా కొంపల వాళ్ళు 3 పూట్ల తప్పనిసరి అన్నం పెడతారు, అది చాలు నాకు, మా ఊరికి వెళ్ళిపోవాలి స్వామి. సరే తదాస్తు అన్నాడు దేవుడు. వాడు అక్కడ మాయమయ్యి ఊరిలో ప్రత్యక్షమైనాడు. అమ్మయ్య బతికినాడు దేవుడు అనుకున్నాడు. వాడు ఈ పక్కన ఉండేవాడు కూడా తపస్సు చేస్తున్నాడు కదా,
ఈ దేవుడు అనుకున్నాడు దయామయుడు, ఈ పక్కన ఉండేవాడికి కూడా ఒక వరం ఇచ్చేసి పడామని, ఎవరైనా నీకేం కావాలి కోరుకోరా అన్నాడు. వాడు అన్నాడు మనసులో అనుకుంటున్నట్ట, వచ్చేటప్పుడు ఇద్దరు మాట్లాడుకుని కదా వచ్చింది మేము, దేవుడు ప్రత్యక్షం అవ్వగానే వాడి పాటికి వాడు వెళ్ళిపోతాడా? వాడు ఊర్లో పోయి ప్రశాంతంగా ఉంటే నేను ఇక్కడ బాధపడి సావాలనా? వాడు ప్రశాంతంగా ఉండేది నాకు ఇష్టం లేదని చెప్పి, స్వామి ఏమిరా నీకేం కావాలా? ఇందాక వాడిని పంపించేసి వాడిని వెళ్ళి ఇక్కడ రప్పించు స్వామి, అదే నాకు కావాల్సింది. పక్కన ఉండేవాడు మనశ్శాంతిగా ఉంటే వీడికి ప్రశాంతత ఉండదు. అలాంటి వరాలు అడగకూడదంట. ఏదైనా వరం అడిగితే లోకోపకారంగా ఉండాలి. అలాగే ఇక్కడ మృకండ మునీంద్రుల వారు చక్కని కోరిక కోరి తమ యొక్క ఆశ్రమానికి వచ్చేసారు. ఆశ్రమంలో కాలాన్ని గడుపుతుండగా ఆ దంపతులకు చక్కనైనటువంటి కుమారుడు కలిగారు. నవమాసములు అయిన తర్వాత మరుద్వతి కులదీపకుడైనటువంటి మగ శిశువును కన్నది. ఆ పిల్లవాడికి పేరు పెట్టారు పెద్దలంతా కూడా వచ్చి. ఏమని? మృకండ మహర్షుల వారి కుమారుడు కాబట్టి మార్కండేయుడు అని పెట్టారు. మార్కండేయుడు అనేటటువంటి పిల్లవాడు పుట్టాడు. ఆ మార్కండేయుడు అని పేరు పెట్టారు. పెద్దలంతా వచ్చి జాతకం రాశారు. జాతకమే కదా ముఖ్యము. జాతకం రాసి ఆ సిద్ధాంతులంతా అన్నారు, నైనా నీ కుమారుడు చిరంజీవి అవుతాడు. స్వామి, పరమేశ్వరుడు నా కుమారునికి 16 ఏళ్ళు ఆయుర్దాయమే ఇచ్చాడే, నా కుమారుడు చిరంజీవి ఎలా అవుతాడు స్వామి? లేదు నాయనా, ఈ యొక్క జాతకం రాశాము చూసావా, జాతకాన్ని బట్టి చూస్తే నీ కొడుకు చిరంజీవి అవుతాడని వచ్చింది. మరి పరమేశ్వరుడు 16 ఏళ్ళు మాత్రమే ఆయుర్దాయం ఇచ్చాడే, అది ఎలాగా స్వామి? ఓ పని చేయనాయన, ఈశ్వర విలాసం ఎవరికి ఎరుక? పరమేశ్వరుడు ఏ సమయంలో ఎవరిని ఏ విధంగా ఆడిస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఒక పని చేయి. ఏమిటి స్వామి? నీ ఇంటికి వచ్చినటువంటి పెద్దలందరికీ నీ కుమారుడి చేత నమస్కారం చేయించు. ఆ నమస్కార ఫలితము నీ కుమారుణ్ణి ఎవరో ఒకరు చిరంజీవాని ఆశీర్వదించకుండా పోతాడా? నీ కుమారుడు చిరంజీవి కాకుండా పోతాడా? అలా చేయనాయన. సరే స్వామి. ముందుగా పిల్లవానికి పేరు పెట్టారు మార్కండేయుడని. చక్కగా ఉయ్యాలలో పడుకోబెట్టారు. ఉయ్యాల పాటలు పాడుతున్నారు. ఇప్పుడు కనుక ఉయ్యాల పాట పాడితే అందరూ నిద్రపోయే పని. సగంలో ఉంటారంతా, సగం దారిలో ఉంటారు. ఇప్పుడు కనుక పాడితే అయ్యా గొడుగుమానిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ దనకొండ గంగమ్మ నర్మదేశ్వర ఆలయమునందు 14/12/2024 శనివారము, అంటే వచ్చే నెల 12వ నెలలో, డిసెంబర్ నెలలో 14వ తేదీ 2024 శనివారము పౌర్ణమి సందర్భంగా పూజ కార్యక్రమాలు జరుగుతాయి. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరియు ఆ రోజు వస్త్రాభరణం అనేటటువంటి, ద్రౌపది వస్త్రాభరణం అనేటటువంటి ఆ మహాతల్లి యొక్క నాటకాన్ని కూడా ప్రదర్శిస్తారు. మరి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారండి శ్రీ దొనకొండ గంగమ్మ దేవస్థానం గొడుగుమనిపల్లి వారు యాజమాన్య సిబ్బంది. కాబట్టి మహాశీలారా, వచ్చే నెల 14వ తారీఖున 12వ నెల 2024 శనివారము పౌర్ణమి సందర్భంగా పూజ కార్యక్రమం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరియు వస్త్రాభరణం అనేటటువంటి నాటకం కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని భక్తాదులంతా కూడా గమనించి ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారని చెప్పి మరి కోరుకుంటూ, జై లక్ష్మీ రమణ గోవింద గోవింద. ఇక్కడ పిల్లవాడిని ఉయ్యాలలోకి వేశారు. ఉయ్యాల పాటలు పాడాలి కదండి. రవంత పాడుకున్నాం, ఎక్కువ పాడకుండా. పాడుతున్నా వద్దని ఆ లాస్ట్ లో ఉండేవాళ్ళంతా ఇప్పుడే సగం నిద్రలో ఉంటారు. పూర్తిగా నిద్ర పడినా నేనేమన్నా అయిపోయి వాళ్ళంతా బాగా కుర్చీలోనే నిద్రపోయి నేను ఏడిపోవాలి, మళ్ళీ పార్తూ ఒకటి చెప్పుకోవాలి. నేను కథ వాడు నిద్రపోవడం, నేను నిద్రపోవడం. కాబట్టి ఎంత చక్కని పిల్లలండి, ఎంత మంచి కళా అభిమానం, కళా పిపాస. నేను గోశంబో పాట పాడుతుంటే అబ్బాయి కూడా పాడుతున్నాను పాట. నిజంగానే నేను ఇప్పుడే ఈ క్షణంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. పార్థుకి, ముఖేష్కి హరికథ నేర్పిస్తే బాగుంటుంది అని. నేర్పిస్తే
పరమానంద శిష్యులు మాదిరిగా అది పరమానంద శిష్యులు అంటే నాకు ఒక కథ గుర్తొస్తా ఉంది. ఒక గురువు గారి దగ్గర 2 శిష్యులు ఉన్నారంట. ఈ 2 శిష్యులు ఎప్పుడు తగ్గుపడుకుని కొట్లాడుకుంటేదానికి సరిపోతుంది. ఒకరోజు గురువు గారు నడిచి కాళ్ళు వస్తానయ్యా, కొంచెం కాళ్ళు అన్నట్లు పడతారా లేదా రా అని అడిగినట్టు గురువుగారు. గురుగారు, మేము సేవ చేసే బాధ్యత మాది. మాది బాధ్యత, మీరు పడుకోండి. గురువు గారు పడుకున్నారు. ఏమైంది అంటాడు గురువు గారు. పైకి వేసారు. గురుగారు, వాడి కాలు ఈ పక్క వచ్చింటే ఆ కాలు లేదు. ఎవరి కాళ్ళు పట్టుకొని ఏమంటారు? నా కాళ్ళు నాది. గురుగారు, అట్లా కుదరదండి, వానికి కుడి కాలు నాకు ఎడ కాలు భాగం పెట్టేయండి, భాగం పెట్టాలా అంటే మేము పాదసేవ చేస్తామండి. సరే లేదా, పాదసేవ కొట్లాడుకోరు కదా, కొట్లాడుకోమండి. వాడి కాలు వాడి, నా కాలు నాది, నా భాగం మాది, వాడి భాగం మాది. గురువు గారు, సరే నాయన, నీవి కొట్లాట భరించలేకున్నాను, దౌర్భాగ్యులారా. రే, ఈ కాలు ఈ కాలు ఇద్దరికి బాగా పెట్టి ఇప్పుడున్నా హాయిగా ఉంటుందేమని ఆయన పండుకున్నాడు పాపం. వీడు వీడు వాంకలు చూసాడు. ఈ కాలు కన్నా కాలు పట్టుకుని చూస్తా. వీళ్ళు పళ్ళు కొడుకునేదేమో, నేల కొడుకునేది ఇదే సరిపోయింది. గురువుగారి కాళ్ళు బట్టి పనిలే, కొట్లాడుకుంటాడులే సిటీగా. సరే, వీళ్ళిద్దరూ కొట్లాడుకున్న పండు కొరుక్కుని దాంతో సరిపోతా ఉంది. గురువు గారి కాళ్ళు పట్టే పనిలే. ఆయన పాపం ఏం చేసి వీళ్ళిద్దరూ పండ్లు కొరుక్కుంటా ఉన్నారు కదా, ఒకరికొకరు చూసుకొని. పండ్లు కొరుక్కుండేది, నేల కొరుక్కుండేది, పిస్తాలు పట్టేది, కుస్తీలు పట్టి ఈ పని జరిపోయింది. గురువు గారు ఏం చేసి పాపం అలసిపోయినాడు, నడిచి నిద్రపోయినాడు. నిద్రలో జారుకుంటా ఉన్నాడు. ఆ లోపల గురువు గారు ఏం చేసినాడు, ఆయన తెలియకుండానే ఈ ఎడం కాలెత్తి కుడి కాలు మిందేసినాడు. ఈ కాలు ఇట్లా 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 అల్లాడించుకుంటా ఉన్నాడు. కాలు చూసినాడు యువకుడు. ఏ కాపకే చూస్తాను ఏమిటా నీ కాలు? ఏం చేస్తాను నీ కాలు? ఏం చేస్తాడా? ఏం చేస్తాడా? నీ కాలు నా కాలు మీద ఎక్కి కళ్ళ మీద తొండలాగా ఇట్లా ఇట్లా ఇస్తావా లేదా నీ కాలు? తీయండి రా, తీనే తిను. నీ కూడా ఏమైతుందా నీ నుంచే? ఏమి తెలియవు ఇంతే. అది వాడంటాడు, నీ కాలుగా నీ చనవలు తీయకపోతే నీ కథ లేదన్నాడు. గురువు గారు కాలు మీద కాలు వేసుకొని ఆయన పాటికి ఆయన కర్మకాయని పడుకోని కాలు అల్లాడించుకుంటా ఉంటే, రే నా కాలు నేను అవమానం చేస్తాను, పోయి నీ ఇంట్లో పోయి రాత్రులు పట్టి ఏం చేశాడు ఏం జరిగింది? గురువు గారికి అర్థం కాదు. నిద్రలో పోతా ఉన్నాడు. ఆయన కాలు విరిగిపోయింది. అమ్మా అమ్మా ఏం చేసినారు రా అనే లోపల విడిపోయినాడు. లోపల సరామని లోపలికి ఏడికి పోయినాడు. పెద్ద కట్టి తీసుకొచ్చిన ఒకడు వచ్చాడు. ఈ పక్క లోపల 2 కాళ్ళు విరిగిపోయాయి. గురువు గారిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసేసి 4 రోజులు బెడ్ రెస్ట్, పైకి లేసే పనిలే. ఒక కాలు పర్వాలే, బాగా అయిపోయింది. కొంచెం సుమారు కొట్టినాడు. ఇంకోడు పూర్తికించేసినాడు. ఆ కాలు కొంచెం కట్టు కట్టేసి నాయనా సంకలో కట్టి పట్టుకొని మళ్ళాడల్లా, ఎక్కువ తిరగకూడదు. గురువు గారికి చెప్పినారు ఆ డాక్టర్లు. సంకలో కట్టి పట్టుకొని అమ్మని ఒక కాలు కుంటుతా
ఉన్నాడు. ఈ ఇద్దరు శిష్యులు వచ్చినారు హాస్పిటల్కి. రే గురుగారు ఎక్కడ